ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మీరు ఆదుకోగలుగుతారు. మీకున్న పలుకుబడితోటి, మీకున్న సోర్సెస్ తోటి అందరికీ అంతో ఇంతో సహాయం చేస్తారు. ప్రస్తుతం ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. మీరు ముందుగానే ఆలోచించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఏ రకమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది రాదు. లగ్నంలో గురువు ఉన్న కారణం చేత 10 మంది మీ మీదనే ఆధారపడతారు. మీరు మిమ్మల్ని ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను ఎవరిని విమర్శించకుండా మన దాన్ని మనం వెళ్ళాలి. వీలైన వరకు 10 మందికి సహాయం చేయాలి. అన్నదానం సహాయం చేయాలి, లేకపోతే వృద్ధాశ్రమాలకు సహాయం చేయాలి, గుడ్డివాళ్ళ హాస్టల్స్కి, మనం బ్లైండ్ స్కూల్స్కి సహాయం చేయాలి అనే పద్ధతిలో మీ పలుకుబడిని ఉపయోగిస్తారు. మీకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మంచి కార్యక్రమాలు మనం ఎట్లాగూ చేయలేకపోతున్నాం, చేసేవాళ్ళకన్నా ప్రోత్సాహిద్దామన్న భావంతో మీరు ఆ విధంగా చేయగలుగుతారు. వాళ్ళైనా మంచి కార్యక్రమాలు చేస్తే అందులో షట్ఫలం 6వ వంతు ఫలం నాకు వస్తుంది కదా ధర్మశాస్త్రం ప్రకారం అనే భావంతో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు తుగ్లక్ పరిపాలన గుర్తొస్తుంది. మీ యొక్క అభిప్రాయం తప్పని చెప్పని చాలామంది విమర్శిస్తారు. ఆ విమర్శలకి మీరు ఏ రకమైన సమాధానం చెప్పలేరు. వాడు చెప్పిన దాంట్లో కొంత న్యాయం ఉందని చెప్పి భావించి మీ యొక్క వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటారు. అదేవిధంగా సంతాన సంబంధం విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యవహారాల్లో మంచి స్థానాన్ని సంపాదించగలుగుతారు. బ్రహ్మాండంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించి సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతామనేటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ఏ కోణంలో కూడాను మీరు అధైర్యపడాల్సిన అవసరమే లేదని చెప్పని అందరూ అభయహస్తం అందిస్తారు. మీరు కూడా దానికి తగ్గట్టుగా కష్టపడి సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. 1-2 విషయాల్లో విజయవంతమైన ఫలితాలు రాకపోవచ్చు, కానీ జీవితం అంతా ఒకే రకంగా ఉండదుగా. కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. మీ వంతు వచ్చింది. ఇప్పుడు మీకు అనుకూలమైన రోజులు రాబోతున్నాయి. చక్కగా సానుకూలమైన వాతావరణంలో వాటిని మీరు ఉపయోగించుకొని సానుకూలపరుచుకొని మంచి ఫలితాలను పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మానసికమైన సంతోషం ఏర్పడుతుంది. ఏ కోణంలో చూసినా ఏ రకమైన సమస్య వచ్చినా దాని గురించి భయపడకుండా ఆ సమస్యకి ప్రతి సమస్య మరొకటి ఆలోచించి పరిష్కార మార్గాల్ని ఎన్నుకుంటారు. ఏమైనా దేశంలో ఏర్పడినటువంటి కొంత అల్లకల్లోలం ఏదైతే ఉందో అది మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తుంది. దానికి కూడా మీరు సిద్ధపడతారు. దేనికైనా కానీ మంచి రోజులు వస్తాయి. మనకంటూ మంచి రోజులు వచ్చినప్పుడు మనం కార్యక్రమాన్ని విజయవంతంగా చేయొచ్చు అనేటువంటి దృష్టిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇతరులకు ధైర్యం చెప్తారు, మీరు ధైర్యంగా ఉంటారు. విజయవంతమైన ఫలితాలు సాధించడానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. అదేవిధంగా దొంగ స్వామీజీల మాటలు విని మోసపోవద్దు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎవరు ఏం చెప్తే అది ఆచరించి అనవసరంగా ఇబ్బందుల పాలు మాత్రం కావద్దు. కొన్ని మహిమాన్వితమైన వస్తువులని అది పెట్టుకుంటే మీ జీవితం మారిపోతుందని ఇట్లాంటి దిక్కుమాల కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట మీరు పొరపాటు వినొద్దు. నష్టపోతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి వ్యక్తులు ఎవరైతే మీకు సలహా చెప్పారో వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ సలహా ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఒక నిర్ణయానికి రావడం అనేది మంచిది. చిన్నపిల్లలాగా ఎవరో ఏదో చెప్పంగానే చేసేసుకుపోవటం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పాలవటమే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడాను మీరు మంచి మాటలు చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయడం అనేది మీకు ఇబ్బందికరమైన పరిణామం. అందరూ ఆత్మీయులైనా మనవాళ్ళైనా కానీ ఇంటి పెద్దగా వాళ్ళతో చెప్పించుకోవడం అనేది మీకు అంత మంచిది కాదు. కనుక అలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండండి. మీ దగ్గర దాచిపెట్టమని డబ్బులు ఇచ్చినా, డాక్యుమెంట్లు ఇచ్చినా, బంగారం ఇచ్చినా పొరపాటును కూడా మీరు దాచిపెట్టద్దు. అందులో జరిగేటువంటి కుంభకోణాలకి ప్రతి పైసాకి మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త తీసుకోండి. స్నేహం వేరు, ఇతరత్రా విషయాలు వేరు. స్నేహాన్ని స్నేహంగా ఉంచండి, వ్యవహారాన్ని వ్యవహారంగా ఉంచండి. మీకు లేని బరువుని నెత్తికెక్కించుకోవద్దు, ఇబ్బంది పడతారు. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5.
ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.